ఆంటీ ఒకప్పుడు అత్త, పిన్ని లేదంటే పక్కింటి వాళ్ళను మర్యాదగా పిలుచుకునేందుకు వాడే పదం. పల్లెటూరులో అయితే అందరినీ వరుసలతో పిలుస్తాం, కానీ సిటీల్లో మాత్రం అందరికీ ఒకే వరుస ఆంటీ. ఎంతో ఆప్యాయంగా పిలిచే ఈ పదం ఈ మధ్య కాలంలో బూతుగా మారింది. ఆంటీ అంటే అదో అసభ్యకరమైన తిట్టుగా మారింది. ఈ ఆంటీ పదాన్ని యాంకర్ అనసూయ ఎంత తీవ్రంగా ఖండించిందో, దీని మీద సోషల్ మీడియాలో ఎంత రచ్చ జరిగిందో చూసాం. నేటికి కూడా అప్పుడప్పుడు ఈ వివాదం తెర మీదకు వస్తూనే ఉంటుంది. ఇదిలా ఉండగా తాజాగా కోర్టు ఆంటీ పద వినియోగంపై సంచలన తీర్పు వెల్లడించింది. ఓ మహిళను ఆంటీ అని పిలిచినందుకు కోర్టు 1.8 లక్షల జరిమానా విధించింది. బ్రిటన్లో ఒక భారతీయ మహిళను ఆంటీ అని పిలిచినందుకు ఓ వ్యక్తి చిక్కుల్లో పడ్డాడు. భారతదేశంలో ఇప్పటికీ చాలా మంది ఈ పదాన్ని గౌరవప్రదమైన పిలుపుగా భావిస్తుండగా, యూకేలో మాత్రం ఆంటీ అనే పిలుపుని వయస్సు, లింగ ఆధారిత వేధింపుగా జమకడతారు. అంతేకాక ఆంటీ అని పిలిచిన వారికి జరిమానా కూడా విధిస్తారు. తాజాగా భారత సంతతికి చెందిన హెల్త్ కేర్ అసిస్టెంట్ ఇల్డా ఎస్టెవ్స్ ఆంటీ అన్న పిలుపు మీద కేసు వేసినందుకు గాను పశ్చిమ లండన్లోని ఒక NHS ట్రస్ట్ ఆమెకి 1425 పౌండ్లు అంటే సుమారు 1,80,000 నష్టపరిహారం చెల్లించారని ఎంప్లాయ్మెంట్ ట్రిబ్యునల్ జడ్జి తీర్పు వెల్లడించారు. ఈ కేసు విచారణ సందర్భంగా ట్రిబ్యునల్ వద్ద ఒపోంగ్ ఇల్డా ఆరోపణలు ఖండించారు. కాకపోతే తాను కేవలం ఒక్కసారి మాత్రమే ఆమెను ఆంటీ అని పిలిచినట్టుగా అంగీకరించారు. అంతేకాక వారి ఘనా సంస్కృతిలో ఆంటీ అనే పెద్దలను గౌరవంగా పిలుచుకునేందుకు వాడతారని చెప్పుకొచ్చాడు. అయితే ఇల్డాకు మాత్రం తనను ఆంటీ అని పిలవడం నచ్చలేదని, అలా పిలవడం ఆమెను అవమానించినట్లుగా భావించారని న్యాయమూర్తి ఎలియట్ అంగీకరించారు.